వెల్కమ్ బ్యాక్. బీజేపీతో దోస్తీకి సిద్ధమని మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన ప్రకటనతో బీజేపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన సిగ్నల్స్తో కమలనాథులో కలవరం మొదలైంది. మీతో దోస్తే వద్దు బాబోయ్ అంటూనే కాషాయం నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జనసేనతో కలిసి కాస్త పెద్దగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2024లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా పొత్తులు పొడుస్తున్నాయి, ఎత్తులు రెడీ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితమే బీజేపీ, జనసేన ఉమ్మడి రాజకీయ కార్యాచరణ అమలు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో దోస్తీకి సిద్ధమని సిగ్నల్ పంపేలా మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించాక టీడీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. దీంతో ఇదే అదనుగా బీజేపీ, జనసేన రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్న వేళ చంద్రబాబు చేసిన ప్రకటనతో బీజేపీ నేతలు షాక్ తిన్నారు. మహానాడు వేదికగా ఆయన చేసిన ప్రకటనపై పార్టీలోని, కేంద్రంలోని ముఖ్య నేతలెవరూ స్పందించలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో బాబుగారి మాటలు హాట్ టాపిక్గా మారాయి. తెలుగుదేశం ఇస్తున్న సంకేతాలు చూసి బీజేపీ నేతలు లోలోపల మదనపడిపోతున్నారట. మహానాడు వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, విపక్షాలతో కలిసి రాష్ట్రంలో పోరాటం చేస్తామని మహానాడులో టీడీపీ నేతలు తీర్మానం చేయడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. చంద్రబాబు ప్రకటన చేసిన కాసేపటికే బీజేపీ నేతలంతా అయోమయానికి గురయ్యారట. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కమలంతో దోస్తీకి సిద్ధమనే సంకేతాలివ్వడంపై బీజేపీలో పెద్ద చర్చ జరుగుతోంది. మహానాడు నుంచి ఈ ప్రకటన బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే బీజేపీ నేతలు అంతర్గతంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారట. టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి ఇదే సరైన సమయమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే టీడీపీతో కలిసే అవకాశం లేదని కమలనాథులు చెబుతున్నారు. ఇకపై అలాంటి రోజులు కూడా రాబోవని కేడర్కు, ప్రజలకు బలంగా చెప్పాలని బీజేపీ సీనియర్లకు అగ్రనాయకత్వం తేల్చి చెప్పేసిందట. చంద్రబాబు దోస్తీకి సిద్ధమని చెప్పినా ఎక్కడా వాటికి మద్దతివ్వాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులకు కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన ప్రకటనపై బీజేపీ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించడం వ్యూహాత్మకమే అంటున్నారు పార్టీ సీనియర్లు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాక అనూహ్యంగా ఎన్నికల ముందు బీజేపీని వీడటం రాష్ట్రంలో పార్టీకి తీరని నష్టం కలిగించిందని కమలనాథులు భావిస్తున్నారు. పైగా జనరల్ ఎలక్షన్స్లో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రోజురోజుకు పార్టీ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో దోస్తీకి సిద్ధమనే సంకేతాలను పంపడాన్ని కమలనాథులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్రానికి అంశాల వారీగా మద్దతివ్వడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. మహానాడుతో తాము చేసిన రాజకీయ తీర్మానాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదని చెబుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారు యనమల రామకృష్ణుడు. ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామంటున్నారు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అండ్ ఇట్స్ పీపుల్, వి ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్, issue-based support. We extend issue-based support and action. What is wrong in it? నాకు అర్థం కాలేదు. ఇంకేంటంటే ఒక రాజకీయ పార్టీగా దట్టు పార్టీ అవుట్ సైడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇష్యూ పార్లమెంట్ లో అనేక బిల్లులు పాస్ అవుతుంటాయి, అనేక రకాలైన నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయం కానీ, ఆ బిల్లు కానీ ప్రజలకు అనుకూలంగా, రాష్ట్రానికి, దేశానికి అనుకూలంగా ఉంటే మేము సపోర్ట్ చేస్తాను. దేశానికి, ప్రజలకు అనుకూలంగా లేదనుకోండి, వీ డోంట్ సపోర్ట్ ఇట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్
I fail to understand. ఏదేమైనా ఇప్పటికే ఏపీలో టీడీపీ బలహీనపడుతుండటంతో బీజేపీ జనసేన పార్టీల వైపు టీడీపీ క్యాడర్ అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాషాయం పార్టీ అవసరాన్ని గుర్తించే చంద్రబాబు మహానాడులో దోస్తీకి సిగ్నల్ ఇచ్చారని కమలనాథులు చర్చించుకుంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి నడిచే అవకాశం లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.